Hey people, welcome back to my channel Travel with Shireen. So in this video we are going to start from Chitradurga to Mantralaya anamata. So Mantralaya complete vlog అయితే ఉంటుంది. Let's get in the video. హలో ఆల్ అని చెప్పు. హలో వచ్చి వయా మంత్రాలయ స్టార్ట్ అయ్యాము. సో దారిలో మాకు ఇది గ్రీన్ హిల్ వ్యూ రెసార్ట్ అని ఒకటి కనిపించింది. సో ఇదే మేము తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2500 పడింది. అండ్ రూమ్ వైజ్గా అయితే బాగుంది. సో ఇక్కడ మనకి టీవీ, ఏసీ, ఇక్కడైతే కాంప్లిమెంటరీగా ఏమి ఇవ్వలేదు వీలైతే కనుక. నథింగ్, జస్ట్ చిన్న వాటర్ బాటిల్. బెడ్ అయితే కనుక మంచి కంఫర్టబుల్గా ఉంది. మన ధ్రువ్ వచ్చేసి అక్కడ ఆడుకుంటున్నాడు. ఏ ధ్రువ్ ధ్రువ్. సో ఇదైతే బయట అనమాట. ఇప్పుడు మంత్రాలయానికి స్టార్ట్ అవ్వాలి. టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. హోటల్ అయితే బాగానే ఉంది. ఆల్దో ఇట్ ఇస్ అ ఫంక్షన్ హాల్ అయినా కూడా అంటే మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఇవి తప్ప ఇంకేం దొరకవు, అలా ఉందన్నమాట. చిక్మంగళూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 80 to 90 కిలోమీటర్స్ దూరం అనమాట ఇది. సో వేరే లాడ్జెస్ వీటికన్నా ఇదే బెస్ట్ అనిపించింది. యాక్చువల్లీ ఇది నేమ్ మాత్రం రెసార్ట్ అని ఉంది, గోల్డెన్ హిల్ వ్యూ రెసార్ట్ హోమ్ స్టే అని చెప్పి. తీరా లోపలికి వస్తే ఫంక్షన్ హాల్ ప్లస్ రూమ్స్ అన్నారు. ఏదో ఒక ఇట్లా అని రూమ్ చూస్తే బాగుంది, కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. సరే అని ఇంకా మేము స్టే చేసాం ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మంత్రాలయానికి స్టార్ట్ అవ్వాలి. మంత్రాలయం ఇక్కడ నుంచి అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంది. ఈ రిసార్టే అనమాట మనం ఉన్నది. ఇది వచ్చేసి చిత్రదుర్గ దగ్గర గోల్డెన్ హిల్ వ్యూ. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. చిత్రదుర్గకి మ్యాప్ పెట్టినాము. అక్కడ చిత్రదుర్గ ఫోర్ట్ ఉంది. సో అది చూసుకొని అట్లా మంత్రాలయం వెళ్దామని చెప్పి ప్లాన్ చేసినాం. ఇప్పుడు మనకి రీచింగ్ టైం వచ్చేసి 12:50, 67 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మధ్యలో ఎక్కడైనా తినాలి. ఫస్ట్ మేము తినలేదు మార్నింగ్ కూడా. ఇప్పుడు వెళ్ళి తినేసి స్టార్ట్ అవుతాం. ఇక్కడ ఏమన్నా దాబాలు కానీ ఏమన్నా ఉంటే చూసుకొని తిని స్టార్ట్ అవుతాం. సో మాకైతే ఇక్కడ ఒకటి బండికి దొరికింది. చికెన్ రైస్, కబాబ్స్, ఇంకా ఎగ్ రైస్ అవి ఉన్నాయంట. సో మేమైతే ఒక చికెన్ రైస్, కబాబ్ నిన్న ఈవినింగ్ తిన్నాం కదా చిక్మంగళూరులో, అది బాగానే ఉంది. సో ఇక్కడ కూడా అలానే ఉంటుందేమో అని చెప్పాము. బేసికల్గా స్ట్రీట్ ఫుడ్స్లోనే బాగున్నాయి వేరే వాటికన్నా. ఎక్కడ హోటల్స్ అయితే దొరికేలా లేవు. సో ఇది కనపడింది ఈ బండి. సో ఆర్డర్ చెప్పి జస్ట్ ఇట్లా కూర్చున్నాము. అది రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని తినేస్తాం. చూద్దాం ఎట్లా ఉంటుందో. చికెన్ ఆర్డర్ వచ్చేసింది. చికెన్ ఫ్రైడ్ రైస్, కబాబ్స్. ఇప్పుడు వచ్చేసి డోర్ తీసుకొని బయటికి పోవాలంటున్నాడు. డోర్ తీయడం ప్రాక్టీస్ చేసిండు. నువ్వు అంటే డోర్ తీస్తున్నాడు. ఇక్కడ కొంచెం రోడ్ ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, కానీ లొకేషన్ అయితే మంచిగా ఉంది. హిల్స్, మంచిగా ఫార్మింగ్ ఉంది ఇక్కడ. అటు ఇటు కర్ణాటకకి ఓపెన్ ల్యాండ్ ఎక్కువ మన ఏపీ తెలంగాణ కన్నా. ఇట్లా ఖాళీగా ఉండే ల్యాండ్స్ ఎక్కువ. ఎక్కడ చూసినా కూడా మనకి ఓపెన్ ల్యాండ్స్ ఫుల్గా కనిపిస్తాయి ఫ్రీగా. ముందు మళ్ళీ మంచి రోడ్ వస్తుంది. ఇక్కడ ఇట్లా వచ్చి థమ్స్అప్ బాటిల్తో లెవెల్లో ఆడుకుంటున్నాడు. చిత్రదుర్గ సిటీ ఆఫ్ ఫోర్ట్ అంట. వావ్, ఆ ఫోర్ట్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఫోర్ట్, ఓల్డ్ ఫోర్ట్ మంచి. దానిపైన ట్రెక్కింగ్ కూడా ఉంది. సో మేమైతే ట్రెక్కింగ్ అవాయిడ్ చేస్తాం. మీరు ఇన్స్టాలో చూస్తే మీమ్స్ వస్తూ ఉంటాయి, చిత్రదుర్గ ట్రోల్స్ అని చెప్పి ఒక మీమ్ పేజ్ ఉంటుంది. అందులో చూస్తే ఈయనక చిత్రదుర్గ మీమ్స్ భలే ఉంటాయి, మంచి కామెడీగా. సో ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాము. జస్ట్ 950 మీటర్స్ ముందు. సో ఇలా ఉంది ఫోర్ట్ ఎంట్రీ. ఒకటే కారు పడుతుంది. సో ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. స్ట్రీట్ ఫుడ్స్, బేకరీస్, సిటీ పెద్దగానే ఉంది.
ఆ ఫ్రంట్ ఏదో. సో మనం పోర్ట్ ఎంట్రీకి వచ్చినాము. ఎంట్రీ పాయింట్, అదే ఎంట్రీ పాయింట్. మనం అక్కడి నుంచి పోర్టు చూడాలంటే ఇట్లాగా పైకి వెళ్తూ ఉండాలి. ఈ పోర్టుకు స్పెషాలిటీ ఏంటంటే స్కూల్ పిల్లల్ని బల తీసుకొస్తారు దీనికి, పిక్నిక్ లాగా. సో ఇదే ఎంట్రీ పాయింట్. ఇక్కడ టోకెన్ తీసుకోవాలనుకుంటా. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తారు. ఇది సో అదే అనమాట ఫోర్ట్. బేసికల్గా బిఫోర్ మ్యారేజ్ సుబ్బు వచ్చాడనమాట ఈ చిత్రదుర్గాకి. ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం కలిసే వెళ్తాం, ఏ లొకేషన్కి అయినా కూడా. నేను చూడని లొకేషన్స్ మేము వెళ్ళని ఏంటంటే ఒకటి కార్వార్, ఒకటి ఈ చిత్రదుర్గ ఒకటి. ఎప్పుడు అంటూ ఉంటాడు అనమాట, చిత్రదుర్గ తీసుకెళ్ళాలి, నిన్ను తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో ఈ ట్రిప్లో అది కూడా కవర్ చేశాడనమాట. పొద్దు నుంచి ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఇది చిత్రదుర్గ చిత్రదుర్గ అని చెప్పి. ఫైనల్లీ తీసుకొచ్చాడు. సో మేము వచ్చేసి చిత్రదుర్గ వచ్చాం. లాస్ట్ ఒక 2 years నుంచి చిత్రదుర్గ తీసుకెళ్ళాలి, నీకు చిత్రదుర్గ చూపిస్తా అన్న. మొత్తానికైతే చిత్రదుర్గకి తీసుకొని వచ్చా. ఇక్కడ చిత్రదుర్గ. చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చిత్రదుర్గ మీద? ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నా బ్రెయిన్ వాష్ చేస్తుంది, తీసుకెళ్తా అని చెప్పి. సో ఫైనల్లీ అయితే తీసుకొచ్చాడు చిత్రదుర్గకి వచ్చినాం ఫైనల్గా. అక్కడ చిత్రదుర్గ గేట్. ధ్రువ్ చెప్పు, అమ్మ చిత్రదుర్గకి వచ్చింది. రే అమ్మతో పాటు నువ్వు కూడా వచ్చినావురా. సో ఇప్పుడే మేమైతే ఒక 2 పుల్లైసులు చెప్పాం. ధ్రువ్ ఫస్ట్ టైం అనమాట ఐస్ తినడం అలా, అది కూడా చిత్రదుర్గలో. చిన్నప్పుడు వచ్చేవి ఇలాగా బండి ఇంటికి ముందుకి సమ్మర్ రాగానే. ఇప్పుడు ఎక్కడ మొత్తం అమూల్ క్వాలిటీ ఐస్ క్రీమ్స్ తప్ప ఇవి ఎక్కడ దొరకట్లేదు. ఇదైతే బాదం ఫ్లేవర్, అది వచ్చేసి ఆరెంజ్. బిజీగా ఉన్నాడు. ధ్రువ్ ఫస్ట్. మొత్తానికైతే ఫోర్ట్లో ఒక దగ్గర కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని ఇటు సైడ్ చూస్తే బాగుంది. మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది ఫోర్ట్కి. మంచిగా చెట్లు, ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఉడుతుంది, ధ్రువ చూస్తున్నాడు ప్రస్తుతానికి ఉడతా. ఇవే అన్నమాట దీంట్లో. వీడికైతే అసలు భయమే ఉండదు, ఏ యానిమల్ చూసినా వెళ్తాడు వీడు. సో బెనిఫిట్ ఆఫ్ బ్రింగింగ్ బేబీస్ టు ద అవుట్ సైడ్. అదొక యానిమల్ కనిపించిందా, అసలు ఇప్పుడు అది చూస్తాడు, అదేదా అని చూస్తున్నాడు. వెళ్ళిపోయింది, బాయ్ బాయ్ చెప్తున్నాడు, అది వెళ్ళిపోయిందంటే. సో మేమైతే వాష్రూమ్ రిలేటెడ్ అని షెల్ పెట్రోల్ బంక్లో ఆగాము. సో ఇక్కడైతే లోపలంతా స్నాక్స్, కూల్ డ్రింక్స్, బొమ్మలు, టాయ్స్, ఐస్ క్రీమ్, కాఫీ అన్నీ ఉన్నాయన్నమాట. సో వాష్రూమ్ బ్రేక్తో పాటు ఇది కూడా. ఓన్లీ ఈ షెల్ పెట్రోల్ బంక్స్ మాత్రమే ఉంటాయి, నార్మల్ కాస్ట్. సో ఇదన్నమాట షెల్ పెట్రోల్ బంక్. ఇక్కడ బ్రేక్ కావాలి అంటే షెల్ పెట్రోల్ బంక్స్లో వెయిట్ చేయడం బెటర్. అండ్ ఆల్సో వాష్రూమ్స్ ఆర్ వెరీ క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ అనమాట. బేసికల్గా మాకు ట్రావెలింగ్ అయితే ఏం కొత్త కాదు. ఆల్మోస్ట్ 6 to 7 years నుంచి మేము ట్రావెలింగ్ చేస్తున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు అంతే. మేము మా కోసం తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మేబీ మా రిలేటివ్స్లో కూడా అనుకోవచ్చు, ఏంటి ఇల్లు కొత్తగా యూట్యూబ్ కోసం తిరుగుతున్నామేమో అనుకుంటారు. బట్ నో, అలా ఏం లేదు. బిఫోర్ ధ్రువ్ కూడా మేము కంప్లీట్లీ బైక్ అనమాట. బైక్ ట్రిప్స్ ఎక్కువ ఉండేవి మావి మొత్తం.
సో ఇది మేము ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి రీజన్ కూడా జస్ట్ మా మెమోరీస్ని మేము సేవ్ చేసుకోవడానికి యూట్యూబ్లో అంతే. ఏదో చెప్దాం అనుకున్నాను, కరెక్ట్ టైంకి గుర్తు రావడం లేదు. ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంది ట్రిప్, ఎట్లా నడిచింది? ట్రిప్ అయితే బాగా జరిగింది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ టైర్డ్నెస్ లేదు. ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటానే వెళ్తానే ఉన్నాం. సో అప్పటి నుంచి లాస్ట్ ట్యూస్డే నుంచి ఈరోజు ఫ్రైడే, ఆల్మోస్ట్ 10 days ట్రిప్. ఎక్కడ టైర్డ్నెస్ అయితే ఏం లేదు, ఎందుకంటే మేము హరీబరీగా ఎక్కడ వెళ్ళలేదు. ఎంత దూరం కావాలంటే అంత దూరం రిలాక్స్గా వెళ్ళడం, తినడం, మనకు కావాల్సిన ఫుడ్ తినడం. ఇక్కడ బయటకు వస్తే మనకు కావాల్సిన ఫుడ్ తిని మంచి ఎక్స్పీరియన్స్ చేసి స్లోగా రిలాక్స్. అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. ఇక్కడ ఆటోలో వాళ్ళు కూడా కూర్చొని స్టిక్కింగ్ ట్రై చేస్తున్నాడు. స్టిక్ చేసేయండి. సో ఇప్పుడు టైం మంత్రాలయం వచ్చేసి 140 కిలోమీటర్స్ ఉంది. రీచింగ్ టైం 9 చూపిస్తుంది. మరి జస్ట్ 140 కిలోమీటర్స్కి 2.5 hours చూపిస్తుంది. మేబీ దగ్గరలో రోడ్ ఏదో ప్రాబ్లం ఉండేటట్టే ఉంది. సో బళ్ళారి తర్వాత రాయచూర్ నుంచి టైం పడుతుంది అనుకుంటా. రాయచూర్ మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఫుల్ ప్రాబ్లం అదైతే. సో అక్కడ చూస్తే సన్సెట్ అవుతుంది లైట్గా. మేము సన్సెట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం, చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మంత్రాలయానికి. ఇది ఆదోని రోడ్ వెళ్ళాలన్నమాట. సో ఆదోని తర్వాతనే మంత్రాలయం. ఆదోని వచ్చేసి ఇంకా 68 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఫ్లైఓవర్ తీసుకోకుండా ఇట్లా సైడ్కి వస్తాం లెఫ్ట్. బళ్ళారి హైవే నుండి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇలా ఉంది పరిస్థితి. స్పీడ్ బ్రేకర్స్, నంబర్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్, పెద్ద పెద్దవి, చిన్నవి కూడా కాదు. ఏం చేస్తున్నావురా నువ్వు ధ్రువ్? పట్టుకుంటే చేయి కొరుకుతున్నావా? హై హై హై, ఇదిగో లైట్ చూడు. హై రెడ్గా ఉన్నాడు వీడియోలో. హై అది ధ్రువ్ వచ్చేసి ఇప్పుడు లైట్ ఆన్ ఆఫ్కి ట్రై చేస్తున్నాడు. మనం ఏదో చిన్న విలేజ్కి వచ్చినట్టున్నాం. ఇక్కడ అందరూ మంచిగా బయట కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఈ బాబు చూడు మంచిగా సంచులు ఎత్తుకొని పోతారు. అంత చిన్న బొరగాడు అంత పెద్ద బస్తా ఎత్తుకొని పోతున్నాడు. సో ఇప్పుడైతే మేము మంత్రాలయం సైడ్ ఫ్లైఓవర్ ఎక్కాము. లెఫ్ట్ సైడ్ డౌన్కి వెళ్తే ఆదోనికి వెళ్తాము. 5 kilometers డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇంకా 52 kilometers ఒకటే రోడ్డు టువర్డ్స్ ఎగ్మెనూరు మంత్రాలయం దగ్గర. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్మెనూరు రీచ్ అయినాము. మంత్రాలయం ఇక్కడ నుంచి 22, కర్నూలు రైట్కి వెళ్తే 72. ఎగ్మెనూరు కూడా మంచిగానే ఉన్నట్టుంది, మంచి పెద్దగా ఉంది. మ్యాప్లో చూస్తే ఫుల్ ఇల్లులు అన్నీ ఉన్నాయి. టౌన్ మంచి సెంటర్ ఉన్నట్టుంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నట్టుంది. ఐ లవ్ ఎగ్మెనూరు ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఎగ్మెనూరు, ఐ లవ్ ఎగ్మెనూరు. ఆ
అట్లా వెళ్తే కర్నూలు. సో మేమైతే ఫైనల్లీ 9:30 వరకు మంత్రాలయం రీచ్ అయిపోయాము. సో రాగానే ఇక్కడ RRR ఏసీ అండ్ డీలక్స్ రూమ్స్ అని ఉంది. స్టార్టింగ్ నుంచే జస్ట్ ఇదే స్టార్టింగ్ అనమాట. కార్ పార్కింగ్ చేస్తున్నాము. సో ఇంకా పైన వెళ్ళి చెక్ చేసుకున్నాము. రూమ్ అయితే ఓకే ఫైన్ బాగానే ఉంది. 2500 చెప్పాడు ఏసీ. ఆ ముందు కమ్మాన్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్కి వే అనమాట. ముందుకెళ్తే ఇంకా అంతకుముందు మేము చెప్పాం కదా 2 times వచ్చామని. సో ఇక్కడ ఎప్పుడు రష్ ఉంటుంది కాబట్టి రాఘవేంద్ర స్వామిది. సో రేట్స్ ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. బేసిక్ లాడ్జ్ టైప్స్ కూడా మినిమం 2000 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ. అలా ఉంది. ఇంకా పక్కన ఉన్నాయి కానీ రూమ్స్ మేము ఇంకా ధ్రువ్ ఉన్నాడు కదా సరే అని ఇంకా స్టాప్ తీసేసుకున్నాం. 9:30 అయింది ఆల్రెడీ. మళ్ళీ ఎవరైనా మంత్రాలయం వస్తే కనుక మీరు దీనికి విజిట్ చేయొచ్చు. బాగానే ఉంది. రూమ్ పైకి వెళ్ళాక చూపిస్తా. సో సుబ్బు ఇప్పుడే పార్క్ చేశాడు కారు. సో మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇలా మంత్రాలయం టెంపుల్కి వచ్చాము. నైట్ లైటింగ్ అది ఉంటుంది చూద్దామని. బట్ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం జనాలే ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఇదాకా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇదంతా. అంతే ఎప్పుడు ఇంత జనాలను అయితే చూడలేదు. అది కూడా పడుకుని ఇదంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది మంత్రాలయం అంతా. జస్ట్ 2 years 2-3 years అనుకుంటా. 3 yearsలో ఇంత చేంజ్ అయిపోయింది మొత్తం. ఇటు సైడ్ జనాలే, అటు సైడ్ జనాలే, క్యూ లైన్స్ అటు. జనరల్గా ఫస్ట్ అయితే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోయి ఉండేది దర్శనం. మరి రేపు దర్శనానికి ఎంతసేపు పడుతుందో తెలీదు. ఇంకా లేచి ఇంకా దర్శనానికి అని చెప్పి స్టార్ట్ అయ్యాం మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిది. సో ఎండ అయితే మామూలుగా లేదనమాట. సితక్ కొడుతుంది అసలు. ఇంకా ధ్రువ్కి అయితే ఇంకా అంబ్రెల్లా వేసాము. బట్ అమ్మో ఇంత ఎండ అసలు ఇన్ని డేస్ ట్రిప్లో ఏడ లేదు అసలు. ఇంత చల్లచల్లగా ఉంది ఇక్కడ మంత్రాలయంలో మాత్రం వాసిపోతుంది. కార్ పార్కింగ్స్ చాలా దూరంలో ఉన్నాయన్నమాట. సో మనం ముందు బయట పెట్టి వెళ్ళాలి. మేమైతే హోటల్ దగ్గరే ఉంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇది ఎంట్రన్స్ దగ్గర ఇట్లా సర్కిల్ ఉంటుంది రాఘవేంద్ర స్వామిది. సో ఇది కమాన్ అనమాట. సో ఈ కమాన్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. జనాలు అయితే ఫుల్ ఉన్నట్టున్నారు. నాట్ ష్యూర్ ఎంతసేపు పడుతుంటాడు. సో ఇది నా సిచ్యువేషన్ అనమాట వెళ్ళడానికి. సో ప్రజెంట్ అయితే టెంపుల్ లోపలికి వచ్చేసాము. మేబీ ఎండ రిలేటెడ్ అనుకుంటా అటు ఇటు వేశారు. నైట్ చెప్పా కదా. సో వీళ్ళైతే ఇంకా అంబ్రెల్లా తీసిస్తున్నారు. ధ్రువ్కి అయితే అంబ్రెల్లా ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. ఆడైతే నవ్వుతూనే ఉన్నాడు. సో ఇది టెంపుల్ లోపల ఎంతసేపు ఉంటుందో తెలీదు. దర్శనం టైమింగ్ అయితే 2 PM క్లోజ్ అంట. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నాము. సో నార్మల్ దర్శనం జనాలు ఉన్నారని చెప్పి మేమైతే స్పెషల్ దర్శనం తీసుకున్నాము. ఇద్దరికి 500. జనరల్గా VIP అయితే 1000కి 4 వెళ్ళొచ్చు. దీనికి కూడా 4 members వెళ్ళొచ్చు. కాకపోతే మేము 2 members ఉన్నాం. 1000 ఎందుకు తీసుకోలేదు అంటే అందులో పంచ కట్టుకొని వెళ్ళాలి. మన దగ్గర పంచ లేదు, అందుకనే 500ది తీసుకుని వెళ్ళాం. సో ప్రజెంట్ అయితే దర్శనం దీనికి కూడా పడుతుంది ఒక 1/2 hour అంటున్నారు. చూడాలి మరి లోపల ఎట్లా ఉందో. బట్ ఇక్కడికి వస్తే ఫ్రీ దర్శనం కన్నా టికెట్ తీసుకుని వెళ్ళండి బెటర్. ఎందుకంటే చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి. అండ్ ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ కష్టమవుతుంది వెళ్ళడం. సో లోపలికి అయితే మొబైల్స్ అలౌడ్ ఉన్నాయి. మేము మొబైల్ తీసుకుని వెళ్తున్నాము. మేబీ క్యాప్చర్ చేయకూడదు బట్ తీసుకుని వెళ్ళొచ్చు. సో టెంపుల్ లోపల అవుదుడ. సో ఇది మంత్రాలయం లోపల అన్నమాట. బయట దీని నుంచి లోపల దేవస్థానానికి వెళ్ళాలి. సో మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది. మేము బేబీ ఉందని చెప్తే మాకు ఒక సెక్యూరిటీ అతను బేబీ ఉంది అని చెప్పి డైరెక్ట్ పోవస్తున్నారు. సో మేము ఆ టికెట్ ఏం యూజ్ చేయలేదు. సో డైరెక్ట్ వచ్చేసాం. ఇదే టెంపుల్. సో మనం దండం పెట్టుకోని చెప్పగానే వాడు పెట్టేసుకుంటాడు. ఈవెన్ దేవుడి ఫోటో చూసినా కూడా వాడు వెంటనే దండం పెట్టుకుంటాడు. అదిగో
యాక్చువల్లీ ఇవన్నీ ఫ్రీ దర్శనం లైన్స్ అనమాట, అంతకుముందు ఉండేవి కాదు, బట్ ఇప్పుడు పెట్టారు. దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాం, వెళ్తున్నాం టువర్డ్స్ రూమ్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చాలా హైదరాబాద్. ఇప్పుడు మంత్రాలయం నుండి హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం. ఇదే మా ఈ ట్రిప్లో లాస్ట్ విజిటింగ్ ప్లేస్ మంత్రాలయం. మేము ఆల్మోస్ట్ 1 year నుంచి రావాలనుకుంటున్నాము. సో ఫైనల్గా ఈ ట్రిప్లో కవర్ చేసినాం మేము మంత్రాలయం విత్ ధ్రువ్. హే ధ్రువ్, హాయ్ హాయ్ హాయ్. నో కొరకద్దు, నో 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 నో. అన్ని రూమ్స్. ధ్రువ్. సో మేమైతే ఇప్పుడే మంత్రాలయం రూమ్ నుండి జస్ట్ కార్ ఎక్కినాము. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, ఆఫ్టర్నూన్ 2. మేము వచ్చేసి కొడంగల్ నుండి అట్లా నిజాంపేట్కి ఆ రూట్ తీసుకున్నాం అనమాట. మేము ఇటు మహబూబ్నగర్ రూట్ వెళ్ళట్లేదు, ఎందుకంటే మేము మహబూబ్నగర్ రూట్ నుండి ఒక 100 times వచ్చింటాం. సో ఆ రూట్ వద్దని చెప్పి మేము ఇటు కొడంగల్ నుండి మన మియాపూర్ సైడ్ వెళ్తాం. అటు ఓఆర్ఆర్ ఎక్కేసి నిజాంపేట దిగి అట్లా వెళ్ళిపోతాం అనమాట. సో అది చూద్దాం, రూట్ ఎట్లా ఉంది అనేది ఈ సైడ్ చూపిస్తాం. సో ఇక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి, ఇది ఎంట్రీ మనకు మంత్రాలయం ఎంట్రీ. సో ఇక్కడికి అందరూ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఆటోస్, నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే. ఇది వచ్చేసి తుంగభద్ర రివర్. ఇక్కడ చేపలు పడతారు, అమ్ముతారు ఇక్కడే. హైదరాబాద్ నుంచి వస్తే ఇటే వస్తుంది. అవును, హైదరాబాద్ నుంచి వస్తాయి కనుక మనం ఈ రూట్ నుంచే రావాలి. సో నిన్న మనం ఈ రూట్లో రాలేదు, ఎందుకంటే మనం అటు నుంచి వచ్చినాం కదా. మన చిత్రదుర్గ నుంచి వచ్చినాం కదా, సో ఈ రూట్లో రాలేదు మనం. కర్ణాటక బార్డర్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, చిత్రదుర్గ రూట్ నుండి కర్ణాటకకి ఏపీకి మధ్యలో అసలు ఎలాంటి చెక్ పోస్టు లేదు, నో చెకింగ్స్, నథింగ్. అసలు ఏపీకి ఎప్పుడు వచ్చినామా అనేది నాకు అక్కడ ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్లను చూసి అప్పుడు ఐడెంటిఫై చేసిన, ఓకే మనం ఏపీకి వచ్చినాం అని చెప్పి. సో బార్డర్ వచ్చేసి ఆలూరు, కర్ణాటకకి ఆలూరు స్టార్టింగ్. ఆలూరు వాళ్ళకి 2 లాంగ్వేజ్లు వచ్చేస్తాయి, తెలుగు కర్ణాటక ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి అది రివర్, ఇటు సైడు అది. సో మనకు వచ్చేసి హైదరాబాద్ నుండి మంత్రాలయం డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సో మన ముందెళ్ళే బస్సు హైదరాబాద్ నుండి మంత్రాలయం. ఇది ఏ డిపో నుంచి వస్తుందో తెలియదు, కానీ వస్తే టూ ఉండొచ్చు. ఒకటి జేబిఎస్ లేదంటే ఎంజీబిఎస్, ఆ రెండిట్లో ఒక ప్లేస్. ఇది వచ్చేసి రాయచూర్ ఎంట్రీ, ఇటు మా మంత్రాలయం నుండి వచ్చేటప్పుడు ఎంట్రీ. ఇది రాయచూర్ మంచి టౌన్, బాగానే ఉంటుంది. కాకపోతే రోడ్ ఒక్కటి, ఇక ఇక్కడ నుంచి మొత్తం మనకు స్పీడ్ బ్రేకర్సే ఉంటాయి. ఒక 200 మీటర్స్కి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అవి కూడా చిన్నగా ఉండవు, కొంచెం మనకి గ్రౌండ్ లెవెల్ తక్కువ ఉన్న కార్స్ అయితే కనుక కింద తగులుతాయి. ఇక్కడ ఏదో ఫోర్ట్ ఉన్నట్టుంది. మేమైతే రాయచూర్కి ఒక 3-4 times వచ్చింటాం ఇంతకుముందు. ఈ పోర్ట్ని ఎప్పుడు చూడలేదు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నట్టుంది, బాగుంది. ఇటు సైడ్ కూడా మంచిగా వాల్స్, గోడలకి మంచిగా పెయింటింగ్ వేసారు. సో వీళ్ళు ఇప్పుడే స్నాక్స్ పట్టుకొని వచ్చారు బేకరీలో. ధ్రువ్ అయితే ముందు వెళ్ళిపోతాడు ఎక్కడికి అంటే క్రీమ్ బన్ అంట. సో మా ఎదురుగుండా ఏదైతే కారు వెళ్తుందో పాపం మా బాబుని డిక్కీలో కూర్చోబెట్టారు అనమాట. వాడు పడుకుంటా ఉన్నాడు, బాగా చెప్తా ఉన్నాడు. రోడ్ అయితే ఏదో మట్టి రోడ్డుకి వచ్చింది. ఇక్కడ మనమైతే ఎక్కడో పోతున్నట్టుంది. ఇది ఇటు సైడ్ మంచిగా ఉంది, పొలాలు రెడీ చేసుకుంటున్నారు.
మేబీ నెక్స్ట్ పంటలకి కావచ్చు. సో మేము వచ్చేసి జస్ట్ స్మాల్ బ్రేక్ ఎక్కడ అంటే ఎక్కడో నారాయణపేట్ హైవే రోడ్డు ఏమో తెలియదు కానీ చూసాను మ్యాప్. మొత్తానికి అయితే ఇక్కడ ఒక తాత ఇద్దరు చిన్న పిల్లలతో పోతున్నారు. ఇది రోడ్డు అండ్ ఎస్ ఫైనల్లీ తెలంగాణ స్టేట్కి అయితే రీచ్ అయిపోయాము. సో అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా నాన్ స్టాప్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ టుడే ఈజ్ ఆర్ లాస్ట్ డే ఇన్ ట్రిప్ అనమాట. సో మా 10 days ట్రిప్ ఏదైతే అయిందో జర్నీ మీరందరూ చూసారో ఇప్పటి వరకు, సో మంత్రాలయంతో మేమైతే ఎండ్ చేసాము. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అస్. సూన్ మళ్ళీ న్యూ ట్రావెల్ బ్లాగ్లో అయితే మనం మీట్ అవుదాము. సో డోంట్ ఎవర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ టు లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్ and bye bye.